హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అని లాస్ట్ టైం అడిగానండి ఒక వ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది అయితే రిప్లై ఇచ్చారు, బెంగళూరు, వైజాగ్, శ్రీకాకుళం ఇలా అని చెప్పి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం తీసుకొని అడగగానే కామెంట్ చేసినందుకు. మిగతా వాళ్ళు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అని కామెంట్ చేయండి. ఏరియా అని ఎందుకంటే వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి, ఏ ప్లేస్ వరకు రీచ్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి అంతే. ఇంక ఈరోజు వచ్చేసి బ్రౌన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అయితే సోక్ చేస్తే బాగుంటాయి, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయడానికి పెట్టేశాను. వాష్ చేసేసి సోక్ చేయడానికి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం బీరకాయలు, ఒక్క బీరకాయ, కొంచెం ములక్కాయలు ఉన్నాయన్నమాట. కలిపి కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను. అలా చేసేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇలా ఎప్పుడు చేయలేదు, విడివిడిగా చేస్తాను ములక్కాయ బీరకాయ, కానీ కలిపి చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని అనుకున్నాను అనమాట. ములక్కాయలు ఉల్లిపాయలు ఫస్ట్ వేసేసాను. అవి కొంచెం టైం పడతాయి కదా మనకి ములక్కాయలు కుక్ అవ్వడానికి. బీరకాయ తొందరగా అయిపోతుంది, అందుకని చెప్పి కొంచెం ఉడికాక అప్పుడు బీరకాయ యాడ్ చేద్దాము అనుకుంటున్నాను. లాస్ట్ టైం మేము ఎలా హెల్తీ లైఫ్ స్టైల్కి చేంజ్ అవుతున్నాము అని చెప్పిన దానికి చాలా వ్యూస్ వచ్చాయి. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇంకా కొంచెం ఉన్నాయండి డీటెయిల్స్ ఇవ్వడానికి, కానీ ఈ వీడియోలో కాదు, మళ్ళీ స్పెసిఫిక్ వీడియో ఎప్పుడన్నా చేసినప్పుడు ఖచ్చితంగా మిగతా ఏం చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా నేను ఎలా చేంజ్ చేసుకుంటున్నాను అనేవి చెప్తూ ఉన్నాను. ఇంకా నేను లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నానండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేంజ్ చేసుకోలేదు, చేసుకుంటూ ఉన్నాము. అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. చేసుకొని లేనివి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. నా డైలీ వ్లాగ్స్ ఒకటేలా ఉంటాయండి, అందుకే నేను షేర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపాను. చూసేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా. మార్నింగ్ లేవడం, కుక్ చేసుకోవడం, బాక్స్ పెట్టేయడం, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక పూజ చేసుకోవడం, ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ తినడం, ఇదే రొటీన్ ఉంటుంది. కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవడం, ఇట్లాగే ఉంటుంది. అందుకని నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను డైలీ వ్లాగ్స్కి. మన కొత్త ఇంట్లోకి వెళ్ళినాకైతే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అప్పుడు గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయి, పాపకి ఏమైనా చేసి పెట్టే ఉంటాయి, ఇంకా హెల్తీగా ఆర్గానిక్గా ఏం చేసుకోవచ్చు, మనం ఎంతవరకు ట్రై చేయొచ్చు ఇంట్లో వాటితో అనేది నేను ఖచ్చితంగా ఆ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇక్కడైతే కుదరదండి, ఆ వీడియోస్ కోసం ఇంకొక ఖచ్చితంగా 2 months అయితే వెయిట్ చేయాలి. ఆగస్ట్ వచ్చే వరకు తప్పదు, వెళ్ళాలి కదా. మనం వెళ్ళినాకైతే నేను షూట్ చేస్తాను. మీషో హాల్స్ కూడా చాలా రెస్పాన్స్ వస్తుందండి, థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ నాకు ఇంట్లో కావాల్సినవి అని కొనుక్కున్నవే, ప్రతి ఒక్కటి కొంటున్నవే. ఇక చాలా ఉన్నాయండి, నేను కొనింది ఇంకా 10% అని చెప్పాలి, ఇంకా 90% కొనాలి. ఆర్డర్ చేస్తూ ఉన్నాను అనమాట, వస్తూ ఉన్నాయి. ఫ్రైడే వీడియో అయితే వస్తుంది అనుకుంటున్నాను, మోస్ట్లీ రిలీజ్ చేస్తాను. ఈ వీక్ ఏం తీసుకున్నాను అని చెప్పేసి వీడియో అయితే చెక్ చేయండి. ఈరోజు థర్స్డే కదా, రేపు కంపల్సరీ ఫ్రైడే వీడియో అయితే రిలీజ్ అవుతుంది. ఏం ఆర్డర్ చేశాను, ఏం వచ్చాయని. ఈసారి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు కూడా అవసరం అయితే ఏం చూడండి. కావాలంటే కింద లింక్స్ ఇస్తాను, అప్పుడు ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టేశాను, వాటర్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి ప్లెయిన్ వాటర్, జస్ట్ లెమన్ హనీ వేసేసి జస్ట్ ప్లెయిన్ వాటర్ అనమాట. ఎందుకు ఎక్కువ బాయిల్ చేస్తావు అని మీరు అనుకోవచ్చు. నేను కొంచెం టైం ఉంటుందండి ఇక్కడ, కొంచెం కుకింగ్ అంతా చేసుకొని మధ్యలో బ్రేక్ తీసుకొని వెళ్ళేటప్పటికి అవి మొత్తం ఆరిపోతున్నాయి. అంత తాగినా యూస్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేడి చేస్తాను అనమాట. హస్బెండ్ ఏమో కొంచెం వేడిగానే తాగుతారు, నా కోసం అని చెప్పి కొంచెం వేడి అవనిస్తాను అంతే. నాకు ఒక 10 minutes అన్న పెడుతుంది. ఆ గ్లాస్ నేను అక్కడ పక్కన పెట్టేసి పని చేసుకుంటూనే ఉంటాను, అందుకని చెప్పేసి. ఇంకా హాట్ వాటర్ తీసేసాను కదా, అదే గిన్నెలో పాలైతే పెట్టేస్తున్నాను అనమాట. నైట్ సోకుడు ఓట్స్ చేసుకుంటాను కదా, దానిలోకి నేను కొంచెం పాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట. కర్డ్ వేయట్లేదండి, టేస్ట్ ఎంతో నాకు అంత నచ్చట్లేదు కర్డ్ వేస్తే. ఇంకా అందుకని జస్ట్ వాటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. మ్యాంగోస్ కదా, నేను మ్యాంగోస్తో ఎంజాయ్ చేస్తున్నాను. నైట్ సోకుడు ఓట్స్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా హస్బెండ్కి నచ్చదు, ఇంకా నేను ఒకదాన్ని చేసుకుంటాను అనమాట అది. ఇంకా ములక్కాయలు కుక్ అయిపోయినాయి, ఇంకా అందుకని బీరకాయ అయితే వేసేస్తున్నాను అనమాట. ఉప్పు కారం అంతే, పాలు పోస్తాను లాస్ట్లో. కర్రీ అయితే సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ చిన్న గిన్నె పెట్టాను, అవుతుందో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా అయింది. టేస్ట్ అయితే బాగుంది కర్రీ. ఇంకా ఈరోజు డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను అండి, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, నేనైతే సెట్ అయిపోయాను అనమాట. ఇంకా ఈరోజు అంతా స్టవ్ క్లీనింగ్, 2 counter tops ఉంటాయి నాకు అటు సైడ్ ఇటు సైడ్, ఇంకా అవన్నీ ఈరోజు డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అవన్నీ చూపించడానికి మీకు ఏంటంటే ఆల్రెడీ నా మెమరీ ఫుల్ అయిపోయింది. కొన్ని వీడియోస్ డిలీట్ చేసి ఈ కొంచెం షూట్ చేశాను అనమాట. ఇది ఆపేసి ఇంకా హార్డ్ డిస్క్ తెచ్చుకొని అవన్నీ కాపీ చేసుకోవాలి ఈరోజు, ఫొటోస్ వీడియోస్ అన్నీ. ఇంకా ఆ పని ఒకటి ఉంది, క్లీనింగ్ సెక్షన్ ఒకటి ఉంది, అందుకే
కొంచెం హెల్ప్ ఏమైనా చేయాలి అంటే మెయిడ్ని అడుగుతాను, తను చేస్తుంది. కొంచెం పైన పైన హెల్ప్ ఏమైనా కావాలి అంటే ఈరోజు అంతా కొంచెం కిచెన్ డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇంకా 1-2 డేస్ ఉన్నాక ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి చూస్తాను అనమాట. ఈలోపు పాప కూడా వచ్చేస్తుంది. ఇంకా క్లీనింగ్ సెక్షన్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. పాపను తీసుకురావడానికి ఊరు కూడా వెళ్ళాలన్నమాట. ఇంకా అది ఈసారి కుదిరితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ చేసి చూపిస్తానండి మీకు, ఎట్లా ఏంటి మా మమ్మీ ఎలా కుక్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ప్లేట్ అయితే పపాయ, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో, పైనాపిల్ జ్యూస్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అదనమాట. ఈ కాంబినేషన్లో తింటారా లేదా అని నాకు తెలీదు. అంటే చెప్పాను కదా, మేము ఫ్రైడే సాటర్డే తెచ్చుకుంటాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ. ఇంక ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా 2 డేసే ఉంది, అంటే ఫ్రైడే ఒకటే ఉంటుంది. ఇక అందుకని ఇవి కంప్లీట్ చేసేస్తున్నాను. పైనాపిల్ చాలా ఇబ్బంది అవుతుందండి కట్ చేయడానికి. నాకైతే అసలు చాలా వేస్ట్ పోతుంది. కటింగ్ కూడా నాకు చాలా టైం పడుతుంది. అందుకని ఒక పైనాపిల్ కట్టర్ పెట్టాను ఆర్డర్. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి, లింక్ ఉంటుంది. నా అలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉంది, కట్ చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చాలా వేస్ట్ పోయిద్ది అంటారు కట్టర్ పెట్టి కట్ చేస్తే, కానీ నాకేంటంటే నైఫ్తో కట్ చేస్తే చాలా టైం పడుతుంది, వేస్టేజ్ కూడా చాలా పోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. పైగా నాకు ఏదో ఇరిటేషన్ చెప్పలేనట్లా అలా ఉందన్నమాట ఆ ఫీలింగ్ అది కట్ చేస్తుంటే. అందుకని ఒక కట్టర్ పెట్టేసుకున్నాను, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి. రేపు వీడియోలో అయితే అది చూపిస్తాను. ఇంకా ఇది హస్బెండ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి, ఎందుకంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. హస్బెండ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. వీడియో ఇక్కడ దా చూసారంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చలో మనం కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని నెక్స్ట్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కాదండి, కొంచెం బ్రేక్ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ క్లీనింగ్ చేసేస్తాను మొత్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.